soil. And I can hear you, I can feel you now. హాయ్ అందరికీ, నేను ఈషా యోగా సెంటర్కి వచ్చాను. కోయంబత్తూర్ ప్రశాంతంగా కొన్ని రోజులు ఉందామని వచ్చాను. మీరు కూడా ఎప్పుడైనా ప్రశాంతంగా ఒక పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి రావాలి అనుకుంటే ఈషాకి రండి, తప్పనిసరిగా రండి. నేను ఎన్నో రోజుల నుంచి రావాలి 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 అనుకుంటూ ఇప్పుడు వచ్చాను. ఫస్ట్ టైం విజిట్ చేశాను. నిజంగా మర్చిపోలేము. ఈ ఆదియోగి ఎంత బాగుంటుందో. చుట్టూ వెనకాల పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, ఆ పర్వతాలు చుట్టూ రౌండ్గా ఉంటాయి, వెల్లంగిరి పర్వతాలు. అండ్ లోపల ఫోన్ అలో చెయ్యరు, కానీ ఈషా యోగా సెంటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ వస్తే ఒక 2 days స్టే చేయండి. చాలా మంచిగా హాయిగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అండ్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈషాలో పెట్టే ఫుడ్ తినడానికైనా మీరు ఇక్కడికి రావాలి. నాకైతే ఫుడ్ మాత్రం ఫిదా అయిపోయాను అనుకోండి. నిజంగా ఇక్కడ వీళ్ళు పెట్టే ఫుడ్ ఎంత బాగుంటుంది తెలుసా. రోజు పూటకి ఒక్కలాంటి మెనూ ఉండదు. అసలు డిఫరెంట్ ఫుడ్ పెడతారు. అందులో అసలు రైసే ఉండదు. రైస్ ఏదో పెరగన్నం కానీ సాంబార్ కానీ ఒక ముద్ద పెడతారు. అది కూడా మనకు చాలా ఎక్కువైపోతుంది. రైస్ లేకుండా ఫుడ్ని ఇంత బాగా తినొచ్చా అనేది మీరు ఈషాకి వస్తేనే తెలుస్తుంది. జనరల్గా నా పేషెంట్ అందరికీ వెజిటేరియన్ తినండి, ఇవి తినండి, అవి తినండి, ఇంతకాలం తినాలి మేడం, అమ్మ ఎలా తినాలి అని చాలా భయపడిపోతుంటారు అనమాట. అటువంటి వాళ్ళకి మీరు ఇక్కడ వచ్చి ఈ ఫుడ్ టేస్ట్ చేయండి. వెజిటేరియన్ ఇంత బాగుంటుందా, ఇలా తినొచ్చా అనిపిస్తుంది. అఫ్కోర్స్ మనం ఇంట్లో అంత బాగా అన్ని రకాలు తయారు చేసుకోలేము, కానీ వాళ్ళు పెట్టే మెనూలో ఏముంటుంది అంటే ముఖ్యంగా రోజు ఒక ఫ్రూట్ ఇస్తారు. దాంతోపాటు ఉడకబెట్టినటువంటి శనగలు, పెసళ్ళు, పల్లీలు, వీటిని ఉడకబెట్టి మళ్ళీ కోకోనట్తో దాంతో తాలింపేసి చేస్తారు. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏదో ఈ రాగి జావా లాంటిది పెడతారు, ఇంకోటి ఉప్మా లాంటిది పెడతారు. ఈ కర్రీస్ ఉంటాయి. అసలు ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేస్తారా అనిపిస్తుంది. అసలు ఆయిలే ఉండదు ఎక్కడ కూడా. కర్రీస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఈ మెనూ తయారు చేస్తారో నాకు అర్థం కాదు, కానీ హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్లో ఇంత అద్భుతమైన ఫుడ్ ఉంటుందా అని మీరు తెలుసుకోవాలి, తినాలి, టేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈషాకి వచ్చి 2 days స్పెండ్ చేయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా నా టైం స్పెండ్ చేసిన. మీరు కూడా వచ్చి ఉండండి, ఇక్కడ ఈషా ఫుడ్ టేస్ట్ చేయండి. కంపల్సరీ ఫుడ్ కోసమైనా మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇలాంటి ఫుడ్ మనం తింటే కనుక అందరూ సాత్వికంగా ప్రశాంతంగా ఏ రోగాలు లేకుండా ఉంటారండి. అందుకే చెప్తున్నా, ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఫుడ్ మీరు అందరూ తినాలి, మీ అందరూ హెల్దీగా ఉండాలి అని అంటే ఈషాలో పెట్టేటువంటి ఫుడ్ కంపల్సరీగా తినాలి. He's just soil body.